లేఖనం సెలవిస్తాం అనమాట. మరి మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో శ్రేష్టమైన మాట కనపడతాం. ఏమి ఇవ్వాలి దేవునికి? చదవండి ఒకసారి ఆ మాట ఎంత చదివినాడు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను, నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయున, నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారములకై గర్భఫలమును నేను ఇత్తునా. హల్లెలూయా. ఇదే ప్రశ్న, ఇదే వాక్యం ఈ రోజున. అవునా? గమనించండి, దయచేసి ఆలోచన చేయండి. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యంలోంచి దేవుడు మనకి ఇస్తున్న ప్రసంగం ఏంటంటే, ఏమి ఇవ్వాలి దేవునికి, ఏమి ఇద్దాం, ఏమిస్తే దేవునికి సంతోషం కలిగించుంది. ఇవాళ మనం ఏదన్నా ఎవరికైనా ఇచ్చామంటే అది అవతల వ్యక్తికి సంతోషం కలిగించేదై ఉండాలంటగా. హల్లెలూయా. అవతల వ్యక్తికి ఏం కలిగించాలా? మనం ఇచ్చేది అవతల వారికి సంతోషము కలిగించేదై ఉండాలి. అలాంటిది ఇవ్వాలి. అలాంటిది ఇవాళ దేవాది దేవునికి మనము ఇచ్చేది ఎంత శ్రేష్టమైనదై ఉండాలి, ఎంత విలువైనదై ఉండాలి. ఏమిటి ఆయన దృష్టిలో శ్రేష్టమైనది ఏమిటి, విలువైనది ఏమిటి, ఎన్నిటికి మించి దేవునికి సంతోషం కలిగించేది ఏంటో మనం తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. దేవునికి సంతోషము కలిగించేది ఏంటో మనం తెలుసుకొని అది దేవునికి మనం ఇవ్వగలిగితే అంతకన్నా ధన్యత ఏముంది ఈరోజు. అందుకనే ఇవాళ దేవుని సన్నిధికి వచ్చాం మనందరం. చెప్పండి, అందరూ ఎక్కడికి వచ్చాం? చక్కగా ఆదివారపు పునరుద్ధాన దినంలో ఈ 3వ నెల 2వ తారీఖు మొదటి పునరుద్ధానం దేవుడు మనకి ఇచ్చారు కనుక చక్కగా మనందరం కూడా దేవాలయంలో దేవుడిని ఆరాధించడానికి మనం చక్కగా వచ్చాం. దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని స్తుతించడానికి, దేవుడిని మహింపరచడానికి, చక్కగా ఆయన చెప్పే మాట మనం వినడానికి. అవునా కాదు? పరలోక జీవాహారం అన్నాడు ఆయన వాక్యం. ఆ విధమైన ఆహారం మనం భుజించడానికి ఆయన సన్నిధికి మనం వచ్చాం. ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధిలోకి మనం అందరం రావడం జరిగింది. అయితే దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏం తీసుకొచ్చాం? మీరేం తెచ్చారు? నేను ఊరిని అడుగుతున్నాను, మీరేం తెచ్చారు? సార్ బాగానే అడిగావు, నువ్వేం తెచ్చావు అని అడుగుతారు నన్ను. ఎందుకంటే మనం సహోదరి ఈరోజు గమనించాలి. వాక్యం అంటే మన జీవితాల్లో సరే మనందరం నేర్చుకుందాం. నువ్వేం తెచ్చావో, నేనేం తెచ్చావో, అసలు మనం ఏం తేవాలో అర్థమవుతుందా? అసలు మనం ఏం తేవాలో మనం నేర్చుకోగలిగితే అంతకన్నా ధన్యత ఉంది ఈ రోజున. అందుకని లేఖనాలు చక్కని మాట, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవా సన్నిధిని దర్శించును. ప్రశ్న చెప్పండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవా సన్నిధిలో దర్శించునని ఒక ప్రశ్న వేశాడు భక్తుడు. ఏమి తీసుకురావాలి దేవుని సన్నిధికి? మళ్ళీ అక్కడే కింద వాక్యంలో చక్కని మాట చూసాం. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నేను నమస్కారం చేయాలి. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవునికి నేను నమస్కారం చేయాలి. ఆ విధంగా అది చూసినప్పుడు ఏం తీసుకురాలేదు నాయన, ఒట్టి నమస్కారం, చేతులు మాత్రం జోడిస్తానంటే సరిపోద్దా? చాలదు, ఏదో చెల్లించాలి, ఏదో ఇవ్వాలి. ఈ రోజున ఆయన ఉద్దేశం ఏమిటి? ఏమడుగుతున్నాడు మన దగ్గర? ఏమిస్తే దేవుని సంతోషం? ఎందుకు వస్తే అక్కడే భక్తుడు అంటున్నాడు, దహన బలులు 7 దూడలు అర్పించి నేను దర్శిస్తున్నా. చెప్పండి. దహన బలులను 7 దూడలను. మీకు తెలుసు పాత నిబంధన అంతా కూడా బలుల కాలం. చెప్పండి, ఏ కాలం? బలుల కాలం. అందుకని ఇవాళ మన వాక్యం అంటే మన అందరి జీవితాల్లో మరి బలులు అర్పిద్దామా అని మనం గమనిస్తే, బలులు అంటే మీకు తెలుసు కదమ్మా. బలులు అంటే మీకు తెలుసు కదా. 7 దూడలను, పొట్టేళ్లను, మేకలను, గొర్రెలను, లేకపోతే కనీసం కోళ్లను, పావురాలను బలిగా దేవునికి మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము దేవునికి బలిగా అర్పించి దైవసేవకుడి దగ్గరికి వెళ్ళి వాటిని అర్పించి ప్రార్థన చేయించుకొని ఒప్పుకోవడం ద్వారా గతంలో క్షమించబడి, గతం అంటున్నాను గమనించాలి. గతంలో యేసు ప్రభు రాకమునకు ఆ ప్రకారం చేయడం ద్వారా మానవుల పాప పరిహారార్థం దేవుడు ఆ బలులు ఆమోదించారు. దేవుడు అటువంటి బలులు ఏం చేశారు? ఆమోదింప చేశాడు. అందుకనే గతంలో ఏదన్నా ఎవరన్నా తెలుసో తెలియకో అపరాధాలు, అతిక్రమాలు, పొరపాటు లేదన్నట్టు మరి పొరపాటు బట్టి దైవసేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఫలాన్ని అర్పించమని చెప్తే 7 దూడలో లేకపోతే ఆ స్తోమతను బట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి అవి తీసుకుని దేవుని సన్నిధిలో వాటిని వధించడం ద్వారా అవన్నీ కూడా అతను తాను చేసిన పాపాలన్నీ కూడా మేక మీద, గొర్రె మీద పెట్టి ఆ విధంగా నేను దీని మీద పెడుతున్నాను, నాకు బదులుగా దీన్ని దేవునికి అర్పిస్తున్నాను, నా పాపాలు క్షమించబడాలని ఆ పశువు మీద లేకపోతే ఆ యొక్క బలుల మీద అర్పించడం ద్వారా దేవుడు వాటిని ఆనాటి కాలంలో ఆమోదింపజేశారు. గతం ఇది. హల్లెలూయా. గతం బలుల కాలం. చెప్పండి, గతము బలుల కాలం. ఆ కాలంలో దేవుడు వాటిని ఆమోదింపజేశాడు. ఆ ప్రకారంగా వారు ఒప్పుకొని ఆ బలిని అక్కడ దైవ సేవకుడి దగ్గర అర్పించడం ద్వారా వారి పాపములన్నీ కూడా క్షమించబడేవి, వారి పాపాలన్నీ కూడా క్షమించబడేవి. అది మీకు గతంలో చెప్పాను. కానీ వాళ్ళు అవే తీసుకొని దేవుని దగ్గర మళ్ళీ తిరిగి మరి మన లోటుపాట్లు బట్టి, పొరపాట్లు బట్టి అటువంటి బలులు, దహన బలి అర్పించి దేవుని సన్నిధిలో మనం దర్శిస్తే ఈనాడు ఆమోదించబడతాయా అనేది ప్రశ్న.
ఈ రోజున ఆమోదించబడతాయి అంటే ఇవాళ ఆమోదించబడవు. ఇవాళ మనము చూడండి, కృప కింద ఉన్నాం, ప్రభు యేసుక్రీస్తు వారి కింద ఉన్నాం. హల్లెలూయా. ప్రభు అయిన పాత నిబంధన ధర్మశాస్త్రం కింద ఉంది, క్రొత్త నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప కిందకి మనం వచ్చాం. చెప్పండి మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప కిందకి మనం వచ్చాం. హల్లెలూయా. కృపకాలంలో ఉన్నాం కనుక ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆయన చేతుల కింద మనం వచ్చాం కనుక ఈ రోజున 100కి 100 కూడా ఇవాళ సహోదరుడా ఇట్లాంటి బలులు ఆమోదించబడవు. ఇట్లాంటి బలులు ఆమోదించబడవు. అప్పుడు మనందరం ఏమనుకుంటున్నామంటే అమ్మయ్య ఖర్చు లేని పని, మా 10 5 7 ఎంత వేసి దేవునికి ఆ విధంగా బళ్ళు అర్పించడం ద్వారా, ఇట్లాంటి బళ్ళు అర్పించడం ద్వారా మరి మనం చెల్లించాల్సిన పని లేదని వాళ్ళు మనకు చాలా నిజంగా నేనైతే ఒక రకంగా చాలా దేవుడు ఖర్చు తగ్గించాడు. హల్లెలూయా. ఇంకా మరి ఏం అర్పించాలి? అక్కడే వాక్యం చూసాం, వేలాది కొలది పొట్టేళ్ళన, వేలాది నదులంత విస్తార తైలమున. ఏం అర్పించాలి? వేలాది పొట్టేళ్ళు దొరికితే ఆ రాజకాలంలో పాత నిబంధనలో ఇదే అలవాటుగా మారిపోయింది. దేవుడు తెలుసో తెలియకో పొరపాటు తప్పు చేస్తే ఆ విధంగా వెసులుబాటు ఉంటుందని ఆ బలుల కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేస్తే దాని ఆనాటి కాలంలో ఉన్న మన పితరులు అలవాటుగా మార్చుకొని అదే పనిలో ఉండాలంటే తప్పులు చేయటం, పొరపాటు చేయటం, వేలాదిగా పొట్టేళ్ళు దేవునికి బలులుగా అర్పించి ఒప్పుకోవటం. అందుకని ఈనాటి అది చల్లదని దయచేసి ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాం. హల్లెలూయా. అక్కడే మాట ఉంది, వేలాది నదులంత విస్తార ఎంత తైలం, వేలాది నదులంత విస్తార తైలం. నదులంత తైలం తెస్తామా? ఏదో అంటారు లోకంలో, కొండంత దేవునికి కొండంత పత్తి పెడతామా? సోదర మనం గమనించాలి ఈరోజు. అందుకనే వేలాది నదులంత విస్తార తైలము దేవునికి మనం ఇచ్చి దర్శించడానికి సరిపోద్దా? ఒకవేళ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒకవేళ దేవునికి అర్పించి ఇవ్వడం ద్వారా ఆయనకి సంతోషం కలుగునా అని ప్రశ్న కనపడతాం ఈరోజు. హల్లెలూయా. అందుకని సహోదరుడా వాక్యం మన అందరి జీవితాల్లో భక్తులు అంటాడు ఇంకో మాట, నా అతిక్రమాలు ఎవరి? మన అతిక్రమాలకై, నా అతిక్రమాలకై నా జ్యేష్ఠ పుత్రుడిని నీకు ఇస్తున్నా, నేను నీకు ఇస్తే సరిపోద్దా? చెప్పండి, ఇస్తే సరిపోద్దా? అది ఒకవేళ ఇస్తామా మనం మన పిల్లాడిని? చెప్పండి. అబ్రహాం అయితే దేవుడు అడగంగానే విశ్వాసము దేవుని మీద వచ్చి ఆయనే చూసుకుంటాడని తన కుమారుడు ఇవ్వడానికి వెళ్ళిపోయాడు కదా బలిగా. హల్లెలూయా. తన కుమారుడు దేవుడు అడిగినప్పుడు బలిగా ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇవాళ నిజంగా మన జ్యేష్ఠ పుత్రుడు మనం ఇవ్వగలుగుతామా? మనకంటే జ్యేష్ఠ పుత్రుడు మీకు తెలుసు కదా, ప్రథమ కుమారుడు. చెప్పండి, ప్రథమ కుమారుడిని మన అతిక్రమాలకై ఆ బిడ్డను, ఇదిగో ఈ బిడ్డను బలిగా నీకు ఇచ్చేస్తానని దేవునికి మనం ఇవ్వగలుగుతామా? ఇస్తే సరిపోద్దా? చాలదు. ఇవాళ అయితే నన్ను అడిగితే ఇవ్వలేమో కూడా ఈరోజు. మళ్ళీ చెప్తున్నాను, అన్నిటికన్నా ఇవాళ సహోదరు అవునన్నా కాదన్నా మరి బిడ్డలో దేవుడు మనకి ఇచ్చాడు కనుక వారి మీద కంటి కనపడే ప్రేమ మనకు ఉంటుంది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఆ బిడ్డలు ఇవ్వడం సాధ్యంగా. అక్కడే వాక్యంలో ఉంది, నా అతిక్రమాలు ఎవరి? మనవి. వాటిని బట్టి ఇంకో కింద మాట, పాప పరిహారార్థంకై నా గర్భఫలం నేను ఇస్తున్నాను. గర్భఫలం అంటే ఆడపిల్ల, అవునా కదా? పుత్రుడు అంటే మగపిల్లాడు అంటే సరిపోద్దా? ఆడపిల్ల ఇస్తే సరిపోద్దా? ఎవరిని దేవునికి ఇద్దాం? ఇస్తే దేవునికి సంతోషమా? ఇస్తే దేవుడు ఆమోదిస్తాడా? ఇస్తే మన పాపాలు క్షమించబడతాయి? ఇది ప్రశ్న ఈరోజు. 100కి 100 మళ్ళీ చెప్తున్నాను, ఇవేవి పరిష్కారం కాదు. అవేవి దేవునికి ఇవ్వవలసిన అవసరమే ఈ రోజున లేదంటే లేదు ఈ రోజున. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీకు తెలుసు వాక్యంలో దేవుడు వాళ్ళు అంటున్నాడు, నేను బలిని కోరువాడిని కాదు అంటున్నాడు. దీని ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. దీని ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము చక్కని మాట అక్కడ ఉంటుంది, చదవండి. 12వ అధ్యాయం 7వ వచనం. మరియు కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. హల్లెలూయా. ఏమనుకోకండి, మాట నాతో మీరు కూడా చెప్పండి, బలిని నేను కోరువాడును కాదు కానీ ఈరోజు కనికరమునే నేను కోరుచున్నాను. హల్లెలూయా. ఎంత ప్రేమమయుడు మన దేవుడి రోజు. అంచేత ₹1 కూడా ఖర్చు పెట్టడం దేవునికి ఇస్తుంది, అవసరం లేదు అంటున్నాడు. బలులు కాలము కాదు అంటున్నాడు ఈరోజు. వాళ్ళు ఏం కోరుకుంటున్నాడు దేవుడు? కనికరము కలిగి ఉండండి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి మనం? అందుకని వాక్యాలు మీకు తెలుసు కదా, కనికరము కలిగిన వారు ధన్యులంట, దేవుని చేత వారు కనికరించబడతారని బైబిల్ సెలవిస్తాం. ఎలా ఉండాలి చెప్పండి? మనం కనికరం కలిగి ఉండాలి. కనికరం గల వారు ధన్యులు, దేవుని చేత వారు కనికరించబడతారనే వాక్యం మనకు అర్థమైతే బలులు కాదు ఈ రోజు దేవుడు కోరుకుంటుంది. 100కి 100 కనికరము కలిగి మనం ఉండగలిగితే. అందుకని ఇప్పుడు నేను వాక్యంలోకి వచ్చేస్తున్నాను. ఇందాక చెప్పినవి ఏవి మనకి దేవునికి అర్పించాల్సిన పని లేదు, అవి దేవునికి సంతోషము కలిగించు. మరి ఏమి ఉండాలి ఈరోజు? మొట్టమొదటి పాయింట్ కనికరము కలిగి ఉండాలి ఈరోజు. హల్లెలూయా. అందుకని లేఖనాలు మత్తయి సువార్త చక్రపాట 5వ అధ్యాయంలో కనికరం గల వారు ధన్యులు, వారి దేవుని చేత మనం ఏదిస్తే అదే వస్తుంది. వాక్యంలో మీకు తెలుసు కదా, ఏమెత్తుతామో ఆ పంటే మనం పోయడానికి చక్కని అవకాశం ఉంది. సహోదరుడా, ఈనాడు వాక్యం మన అందరి జీవితాల్లో కూడా మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అది అర్థం చేసుకొని వాళ్ళ దేవుని సన్నిధికి వచ్చే మనందరం కూడా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇందాక ఏమన్నాడు?
ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవునికి నేను నమస్కారం చేతును. మీక గ్రంథం. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవునికి నేను నమస్కారము చేతు. కొత్త చేతులు చేసి సరిపోద్దా? కాదు, కొన్ని లక్షణాలు కలిగి దేవునికి నమస్కారం చేయాలి. హల్లెలూయా. ఇందా చెప్పినట్టు బలులు కాదు, ఇంకేదో అర్పణలు కాదు, అవన్నీ తీసి పక్కన పడి ఏమి కలిగి నమస్కారం చేయాలి. ఏమి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు దేవుని దర్శించాలి. ఏమి దేవుని చెల్లించడం ద్వారా నిజమైన సంతోషం దేవునికి ఈ రోజు కలుగుద్దో మన వాక్యం ద్వారా తెలుసుకోగలిగితే అంతకన్నా ధన్యత ఉంది ఈ రోజు మన జీవితం. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ బలులు కాదంట, కనికరం కలిగి ఉండాలని వాక్యం చదివిస్తాం. లేఖనాలు చాలాసార్లు మనం చూసాం. తప్పైన కుమారుడు విషయంలో తండ్రి కనికరపడి అని బైబుల్లో. తప్పైన కుమారుడు తిరిగి వస్తారంట. చెప్పండి, తిరిగి వస్తారంట. ఎవరు కనికరపడ్డారు? తండ్రి తన కుమారుడి మీద కనికరపడి దూరముగా ఉండగానే చూచి పరిగెత్తుకొని వెళ్ళి కనికరపడి మెడ మీద పడి హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టాడంటే. హల్లెలూయా. మెడ మీద ఏం పెట్టాడు? అక్కడ వాక్యం ఉంది కనికరపడి. చెప్పండి అన్నమాట, కనికరపడి. లేఖనాలు మనం చూసాం. ధనవంతుడు ఇంటి వాటిని పడి ఉన్న లాజరు. ధనవంతుడు కనికరించలా. వాళ్ళ దేవుని సన్నిధికి వచ్చి మన అందరికీ నేను చెప్తానమాట, కనికరము నీలో ఉండాలి. కనికరం అంటే మనం కనికరం అనుకునేది ఏది మంచిదే, సంతోషం. మనందరిలో ఆ లక్షణం ఉండాలి. ఏముండాలా? హల్లెలూయా. ఆ లక్షణం ఉన్నంగా మనం చూసినప్పుడు తప్పైన కుమారుడు తిరిగి వస్తే తండ్రి చూపించాడు కనికరమేంటి. అమ్మా, రెండో మాట, ధనవంతుడి ఇంటి వాకిటి పడి ఉన్న లాజర్ విషయంలో మనం చూస్తే లాజర్ మీద ధనవంతుడు కనికరపడలేదు, కానీ లాజర్ మీద రోగంతో బాధపడుతున్న లాజర్ మీద అక్కడ ఇంటి వాకిట ధనవంతుడి కుక్కలు కనికరపడి అంటాడు. ధనవంతుడ కుక్కలు కనికరపడి, వాక్యం మీరు చదువుకోండి. కుక్కలు కనికరపడి లాజర్ యొక్క కురుపులు నాయకుని అని బైబిల్ చదివిస్తాం. లాజర్ యొక్క కురుపులు ఉంటాయి కదా, గాయాలు, అవి వచ్చి ఆ స్పెల్లింగ్ అంతా వస్తుంది కదా. కురుపుల మీద ఏమొస్తుంది? స్పెల్లింగ్ అంతా వచ్చారంతా రసిగారుతుంది కదా. ఆ రసంతా కూడా తుడుచుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు లాజర్. మీకు అర్థమవుతున్న వాక్యం? ఫాలో అవుతున్నారా? తన కురుపుల మీద ఉన్న రసి కూడా తుడుచుకోలేనంత నిస్సహాయ స్థితిలో లాజర్ ఉంటే ఆ ధనవంతుడి దగ్గర ఉన్న కుక్కలంట వచ్చి లాజర్ మీద కనికరపడి మరి చూసినప్పుడు ఆ కురుపులు నాకిని అని బైబిల్ చదివిస్తాం. హల్లెలూయా. కుక్కలు వచ్చి ఆ రసంతా నాకుతున్నప్పుడంట ధనవంతుడికి చాలా ఉపశమనం లభించిందంటే. కనీసం కుక్కల్లో ఉన్న కనికరం ధనవంతుడికి లేదని చెప్పాను. అవునా కదా? కుక్కల్లో ఉన్న కనికరం ఎవరు లేదు. అందుకని వాళ్ళ దేవుని సన్నిధికి వచ్చే ప్రతి మా అందరి జీవితాల్లో కూడా ఇంకాసేపు ఉంటే ఆయన శరీరంలో రక్తంలో పాలు పోంచడం మన అందరి జీవితాల్లో కూడా వాళ్ళ నోటికి నోటి వాళ్ళు మనం కనికరం కలిగిన వారుగా ఉండాలంటే. హల్లెలూయా. ఆ లక్షణం వల్ల ఉండాలి. అవి తీసుకొని వచ్చి దేవుని దర్శించు. అవి తీసుకొని వచ్చి ఆ మనసు కలిగి దేవునికి చేతులు జోడించి నమస్కారం చేయి. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ యొక్క ఏమంటారు నువ్వు చేసే మరి ప్రతి పని దేవుడు తప్పక దీవిస్తాడు ఈరోజు. ఇక్కడ మొదటి లక్షణం నేను మీతో చెప్పాను. లేఖనాల మరొక మాట ఉంది. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం తెలిసిన మాట. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఇవాళ వాక్యం చకచక. అందుకు సమయాలు ఆజ్ఞను గైకొనట వలన యెహోవా సంతోషించినట్లుగా ఒకడు దహన బలులను అర్పించడం వలన సంతోషించున ఆలోచించండి. హల్లెలూయా. చెప్పండి, దేవునికి ఏమిష్టం? ఒకడు దేవుని మాట వినటం దేవునికి ఇష్టం. చెప్పండి, ఒకడు దేవుని మాట, ఒకడంటే ఎవడైనా మనందరం ఆయన పిల్లమే కదా. ఈ రోజున ఆయన మాట ఏం చేయాలంటే మనం బలు తర్వాత అద్భుతం, కానీ అసలు బలుల కన్నా కూడా ముఖ్యంగా మాట వినటం శ్రేష్టం అంటే. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను గైకొనటి కన్నా ఆయనకి సంతోషం లేదంట. మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళ దేవుని సన్నిధికి వచ్చి చేతులు జోడిస్తున్న మనము అది ఆయన మాట వింటున్నామా లేదో సఫర్ చేసుకోవాలి. ఇందా చెప్పాను, అవి కాదు కావాల్సినవి. ఏవి? వేలాది నదులంత విస్తార తైలము, అమ్మా, వేలాది పొట్టేళ్ళు, లేకపోతే నీ గర్భఫలము, నీ జ్యేష్ఠ పుత్రుడు, ఇవన్నీ కాదు దేవునికి కావాల్సింది. ఏం కావాలి దేవునికి? కనికరము కావాలి నీలో. రెండోది ఏం కావాలి? బలులు కాదు నీలో కావాల్సింది, దేవుని మాటను గైకొనే లక్షణం నీలో కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరు మనము ఆ ప్రకారం కనుక నిజమేనయ్యా నీ మాట వింటాను, నువ్వు చెప్పు అయ్యా నేను వింటాను. గతంలో మనం చూసాం, సమయాలు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి అతనితో మాట్లాడుతుంటే అర్థం కాల. దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే 3వ సారి చెప్పాడు, నేను పిలుస్తుంది దేవుడు. చెప్పండి, నేను పిలుస్తుంది దేవుడు. ఈసారి ఆ పిలుపు నీకు వినపడినప్పుడు నువ్వేమంటావంటే, చిత్తం ప్రభా నేనున్నాను, నువ్వు చెప్పు నేను వింటానను దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెప్పయ్యా నేను వింటానని నువ్వు చెప్పు, దేవుడు నేను చూసుకుంటాడు. 3వ సారి మళ్ళీ స్వరం వినపడంగానే సమయాలు బాలుడుగా ఉన్న సమయాలు జ్ఞానం కలిగి చేసిన పని, చిత్తం ప్రభా నువ్వు చెప్పు నేను వింటానన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. బాలుడైన సమయాలను దర్శించిన గొప్ప దేవుడు. తర్వాత శుభ్రంగా అక్కడి నుంచి మనం చూసాం, సమయాలు ఎవరు మాట్లాడటం మొదలుపెట్టాడు? దేవుని మాట చొప్పున గైకుని ఆ ప్రకారం చేశాడు కనుక జీవితకాలం అంతా సమయాలకు దేవుడు తోడే ఉన్నాడు. సమయాల యొక్క నోటి మాట ఏది తప్పిపోకుండా దేవుడు దీవించాడు. హల్లెలూయా. సమయాలు ఏదైనా పలికితే చాలా ఆ మాట దేవుడు నెరవేరుస్తున్నాడు.
కారణం ఏమిటి? మాట గైకొన్నాడు, మాట విన్నాడు, ఆ ప్రకారం లోపడి. అందుకని సహోదర ఈనాడు వాక్యం మన అందరి జీవితాల్లో 100కి 100 పాళ్ళు వాళ్ళ ఆయన మాటను గైకునే వరంగా ఉంటే అంతకన్నా ఆశీర్వాదం. అందుకని అక్కడ వాక్యం అంటాడు, దహన బలులను అర్పించడం వలన దేవునికి ఏమైనా సంతోషం కలుగునా? కాదే. ఎందుకు వస్తే ఆలోచించండి. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటం, పొట్టేళ్ళకు అర్పించడం కంటే మాట వినటమే శ్రేష్టం. హల్లెలూయా. చెప్పండి, ఏం వినటం శ్రేష్టం? అందుకని ఈనాడు సహోదర ఆ దేవుని దగ్గరికి మనం ఎలా రావాలంటే, నువ్వు మాట్లాడే ప్రభావం వింటాను అన్నట్టు ఉండాలంటే. ఆ మనసుతో వస్తే అది దేవునికి ఇష్టం, ఆ మనసు దేవునికి ఇష్టం. అందుకని 51 కీర్తన తీయడం చక్కని మాట. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం చదవాలా? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. నీవు బలిని కోరువాడు కాదు కానీ కోరిన ఎడల అవి అన్ని కూడా నేను నీకు అర్పించును. దహన బలి నీకు ఇష్టమైంది కాదయ్యా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. ఎంత మంచి మాట మీరు గమనించాలి సహోదర. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక్కో మాట అర్థమవుతుంది కదా. ఏమి దేవునికి ఇష్టమో ఇందా చెప్పాను, మీకా గ్రంథంలో చెప్పిన ఇందా చదివించిన అవేవి దేవునికి సంతోషం కలిగించట్ల, అవి తీసుకొచ్చిన ఈనాడు వ్యర్థం. ఈరోజు మరి ఏం కావాలి దేవుని సన్నిధిలో? దేవునికి ఏమి ఇస్తే మనకు సంతోషం? దేవుడు ఏమి చూసి మనల్ని బట్టి ఆయన సంతోషపడతాడో మనం చూసినప్పుడు మరో చక్కని మాట కనపడతా ఉంది. భక్తుడు అంటున్నాడు, అయ్యా బలులను కోరువాడు కాదయ్యా, కోరితే ఇస్తాను. ఇప్పుడు మన దేవుడు కనుక వచ్చి డైరెక్ట్గా 25,000 రూపాయలు ఆడిపోతు కావాలి అంటే ఇచ్చేమా? అమ్మా భలే ఉన్నారు మీరు. అసలు దేవుడు నేను కాదు, దేవుడు అన్నాను. నేను అడగను, పొరపాటు ఇప్పుడు అడిగానమ్మా. చిన్న పవర్ పెట్టను కూడా అడగలే నేను ఎప్పుడు. హల్లెలూయా. ఎవరు వచ్చి అడుగుతాయి? ఒకవేళ దేవుడు వచ్చి డైరెక్ట్గా నాకు బలిగా 10,000 రూపాయలు పోటీలు ఒకటి అర్పించమంటే సపోజ్ చేసి ఏదో ఒకటి చేసి అర్పిస్తావా లేదా? దావీదు అదే అంటున్నాడమ్మా, నువ్వు అడిగితే నేను నీకు అర్పించరా? నువ్వు అది అడగట్లేదయ్యా, నువ్వు అది అడగట్లా. అక్కడే వాక్యంలో చూసాం, విరిగి నలిగిన మనస్సే నువ్వు అడుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నిజంగానండి సహోదరి. దేవుని సన్నిధికి వచ్చిన మనం చేతులు జోడించి నమస్కరించే మనలో ఏ లక్షణం ఉండాలి అంటే, విరిగి నలిగిన, చెప్పండి అందరూ, విరిగి నలిగిన మనస్సు. మనం దేవుని సన్నిధిలో ఆ మనసు కలిగి అదే బలిగా, విరిగి నలిగిన మనస్సే బలిగా దేవునికి మనం అర్పించగలిగితే, ఆ మనసుతో మనం ప్రార్థన చేయగలిగితే అంతకన్నా దేవునికి సంతోషం, అంతకన్నా దేవునికి సంతోషం రూపాయి ఖర్చు లేని పని. విరగాలి. ఏ విరగాలి చెప్పండి? మనస్సు విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపంతో కూడా మనసుతో దేవుని సన్నిధానంలో మనం కనపడి అటువంటి బలి దేవునికి అర్పించగలిగితే, అక్కడ వాక్యంలో ఉంది, ఇదే కదా దేవునికి ఇష్టమైన బలి అంటాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంటే. అటువంటి బలిని దేవుడు అలక్ష్యం కూడా చేయడం అంటండి. అటువంటి బలిని దేవుడు ఏం చేయడు? అలక్ష్యం కూడా చేయడు, అశ్రద్ధ చేయడం అంటే దేవుడు. మరి వాళ్ళ వాక్యం మన అందరి జీవితాలు ఆ పశ్చాత్తాపము, పశ్చాత్తాపం కలిగి, ఆ విరిగి నలిగిన మనస్సు కలిగి మనం దేవుని సన్నిధిలోకి మనం వచ్చామనుకో. ఇప్పుడు నేను చెప్పేవని కంటికి కనపడేది ఏది కాదు. అర్థమవుతుందా మీకు? కొంచెం లైట్గా నొప్పండి అమ్మా, ఎక్కువ నేను పెద్దగా అడుగుతానేంటమ్మా. హల్లెలూయా. అది కూడా అరగంట ప్రసంగం అమ్మ నాది, లైట్గా. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా కంటికి కనపడేవి కాదు. కంటికి కనపడనివి దేవునికి మనం అర్పించాలా, అవి దేవునికి సంతోషం కలిగించేదండి. కనికరము కంటికి కనపడుద్దా? ఆ మాట వినటం కంటికి కనపడుద్దా? విరిగి నలిగిన మనస్సు కంటికి కనపడుతుందా? ఇవన్నీ లక్షణాలండి. హల్లెలూయా. ఈ లక్షణాలు కలిగి చేతులు జోడించు, నీ మనసు దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అవన్నీ దేవుడు స్వీకరిస్తాడు. ఈరోజు విరిగిన మనస్సే ఒక బలంట, మాట గైకొనటమే ఒక బలంట, ఇందాక కనికరం కలిగి ఉండటమే ఒక బలంటండి. హల్లెలూయా. అవన్నీ కలిగి మనం ఉండగలిగితే, ఆ లక్షణాలతో మనం ఉండగలిగితే, ఆ మనసుతో దేవుని దగ్గర మనం రాగలిగితే దేవుడు నిజంగా సంతోషపడతాడంటే. ఎంత సంతోషపడతాడో మన దేవుడి కోసం. అందుకనే వాక్యంలో చక్కని మాట మనం చూసాం. మళ్ళీ ఈ రోజున మనం గమనిస్తే, నిజమైన ఆయన నీకేమి ఇష్టమో, ఏది సంతోషమో నాకు వాక్యం అర్థమవుతా ఉంది. వాళ్ళ నా హృదయం నిండా అది నింపు ప్రభు. వాళ్ళ నా తండ్రి, ఖర్చు లేని పని ఏం కోరుకుంటున్నావు నాకు అర్థమవుతా ఉంది. అది నా ప్రభు, నా హృదయం నిండా, నా మనసు నిండా, నా జీవితం నిండా ఆ విధంగా నువ్వు చెప్పిన లక్షణాలతో నేను నింపబడాలి. ఆ ప్రకారం సాగాలి ప్రభు. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయగలిగితే అట్టి మనసుతో తప్పక దేవుడు మనం నింపుతాడు. హల్లెలూయా. తప్పక దేవుడు తోడై ఉంటాడు. దక్షిణ పాత్రను చేబోని
నేనేమి నీవు చేసిన ఉపకారములకు నేనేమి హల్లెలూయా. అందుకని వాళ్ళ దేవుడు చేసిన అనేకమైన ఉపకారాలకి ఏమి ఇస్తే సరిపోదు. అందుకని సహోదరి సహోదరుడు ఆయన సన్నిధికి వచ్చిన మనము ఏమి తీసుకోండి దేవుడిని దర్శించాలి. ఏమి దేవుడు కోరుకుంటున్నాడు, ఏమి దేవుడు సంతోషం కలిగించేవి, ఇవన్నీ దయచేసి మనం అర్థం చేసుకోగలిగితే అంతకన్నా ఆశీర్వాదం ఉంది ఈరోజు. అందుకనే ఒక్కొక్కటి మనం చూసుకుంటున్నాం. ఆ విధంగా దేవునికి ఇష్టమైనవి మనం అర్పించగలిగితే తప్పనిసరిగా దేవునికి సంతోషం కలిగి మనం ఇవ్వగలిగితే వాళ్ళు మన జీవితాల్లో నిండాలుగా మన తిరిగి ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆ ప్రకారం ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రకారం ముందుకెళ్తాం. చూడండి లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో నా ఆస్తిలో సగము పేదలకు పుచ్చుచున్నాను. ఎవని యొద్దైనను అన్యాయముగా ఏదైనా తీసుకునే ఎడల అతనికి 4 వంతలు మరలా చెల్లింతునని. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆ మాట ఎంత బాగుంది మీరు గమనించండి. దేవుని సన్నిధికి వచ్చే మనం దేవునికి ఏమివ్వాలి అంటే జక్కయ్యలాగా మనం చూసాం కదా. ఎవరి దగ్గర అయితే జక్కయ్య అంటున్నాడు, దేవుడు చెప్పాడా పని చేయమని? చెప్పలా, తనకే అర్థమైపోయింది. జక్కయ్య ప్రభు యేసుక్రీస్తు వారిని ఎంతో కూర్చోబెట్టి చేసిన పని ఏంటంటే పేదలైన వారి పేదలకి అమ్మాయి ఎవరి దగ్గర తీసుకోవడం వారికి ఇచ్చేసాడంట. ఇదిగో సగము నా ఆస్తిలో ముందు పేదలకు ఇచ్చేస్తున్నాను. చెప్పండి, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నైనను అన్యాయముగా దేన్నైనా తీసుకునే ఎడల 1 రూపాయికి 4 రూపాయలు నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా. చక్కని మాట సహోదరి సహోదరుడా. దేవుని దగ్గరికి వచ్చే మనము, దేవుని దర్శించడానికి వచ్చిన మనము ఏం తీసుకొని దేవుని దగ్గర మనకు కనపడాలంటే, ఎవరికైనా మనం అన్యాయం చేసామని మనకు అనిపిస్తే, ఒకవేళ మనకు అనిపించుదా లేదా? మనకు అనిపిస్తే ఆ విధమైన ముందు ఎవరికైతే మనం అన్యాయం చేసామో, నష్టపరిచామో, అది ముందు దాన్ని ఆ సంగతి ఏంటో తెలుసుకొని అది మనమే పరిష్కారం చేసుకొని ప్రభు దగ్గర రావాలి. జక్కయ్య చేసిన పని అది. ఎవరి యొద్ద అయితే అన్యాయంగా నేను పుచ్చుకుంటున్నానో, ఎవరి యొద్ద అయితే నేను ఆ విధంగా తీసుకున్నానో, అయ్యా నాకు నేనే ఈ విధంగా అనుకుంటున్నాను, రూపాయికి 4 రూపాయలు వేసి నేను చెల్లిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య సరిపోయడా లేదా దేవునికండి? ఆ మాట అనగానే సరిపోయడా లేదా? వెంటనే ప్రభు కల్పించుకొని అన్నాడు, బ్రహ్మాండం, నేనేం చెప్పకుండానే ఏం చేయాలో తెలుసుకున్నాను. దేవుని సన్నిధికి వచ్చి మనం కూడా దాకా దేవుడు ఏమి చెప్పడు. మనం ఏమి తీసుకొని దేవుని దగ్గరికి రావాలో, ఏమి చేస్తే దేవునికి మన వల్ల సంతోషం కలుగుతుందో అవి తెలుసుకొని మనం చేయగలిగితే అంతకన్నా ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. జక్కయ్య ఆ పని చేశారు. ఆ పని చేయగానే అక్కడ వాక్యం మనం చూసాం. చక్కని మాట. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడే ఇంటికి ఏమొచ్చేసింది. హల్లెలూయా. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అబ్రహాం వంశంలో చేర్చబడ్డాడు. నేడే ఇంటికి ఏమొచ్చింది? ఒక మాట నాకు చెప్పాలా? రక్షణ పొందిన మనము, ఆల్రెడీ రక్షణ పొందిన మనము ఎవరికైనా అన్యాయం చేయొచ్చా? అన్యాయము రక్షణ ఒక చాట పసుకో, అవునా కాదు? అన్యాయం చేయటం మానుకొని న్యాయం చేయంగానే రక్షణకు వచ్చింది. అర్థమవుతుంది వాక్యం. జక్కయ్య ఏం చేశాడు? న్యాయం చేశాడు. ఎప్పుడైతే న్యాయం చేశాడో వెంటనే తన ఇంటికి ఏమొచ్చేసింది? ఇంటికి రక్షణ వచ్చింది. తనేమో అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సరే, మనం రివర్స్లో పోతాం. దేవుని బిడ్డగా ఆల్రెడీ మనం చేర్చబడ్డాం. దేవుని ఏర్పాట్లు వాక్యంలో మనం ఉన్నాం. ఈ రోజున వాక్యంలో దేవుని బిడ్డగా చేర్చబడ్డ మనం, రక్షణ పొందిన మనం, రక్షణ అనుకూలంలో మనం ఎవరికైనా అన్యాయం చేయొచ్చా? చేస్తే వాక్యం సరిపోద్దా? చేస్తే మనం దేవుడికి సరిపోతామా? చేసి దేవుని దగ్గరికి వచ్చి చేతులు జోడించి ప్రభువా అంటే ఆయన అంటాడా? మనకు కావాల్సిన కార్యాలు చేస్తాడా? మన ప్రార్థన జవాబు వచ్చుద్దా? మరి రావాలి అంటే ఏం చేయాలి? ముందు నువ్వు ఎవరికి అన్యాయం జరిగిందో వాడికి ముందు నువ్వు న్యాయం చేసిరా. ఏం చేసి రావాలా? న్యాయం చేసి వస్తే మన రక్షణకు విలువ. న్యాయం చేసి వస్తే దేవునికి మనం సరిపోతాం. న్యాయం చేసి వస్తే ఈ చేతులు జోడించడానికి కూడా సరిపోతాం. హల్లెలూయా. అప్పుడు దేవునికి సంతోషం. ఎక్కడెక్కడ పెట్టుకొని ఏది తీసేసుకోకుండా అయ్యా నీ రక్షణ కావాలంటే రాదు ఈ రోజున. గమనించండి వాక్యం. అందుకనే చక్కని మాట మనం చూసాం. సహోదరి సహోదర, ఒక్కోటి మీకు అర్థమవుతా ఉంది. వాళ్ళ దేవుని సంతాకి ఏం తీసుకొని మనం రావాలి మీకు అర్థమవుతాం. మనలో ఎక్కడ అన్యాయం లేకుండా దేవుని దగ్గర, ఇంట్లో కానీ బయట కానీ సంఘం సమాజంలో ఎవరికి మనం ఏం చేయకూడదు? చెప్పండి, ఎవరికి ఏం చేయకూడదు? హల్లెలూయా. ఒకవేళ తెలుసో తెలియక మన వల్ల ఎవరికి నష్టం కానీ మనకు కనిపిస్తే, మన మనసు కనిపిస్తే, ఇది మన అంతరాత్మ రోజు మనతో మాట్లాడుతా లేదా? ఇది ఎవరు అంటున్నాను? యెహోవా పెట్టిన దీపం అని చెప్పాలి. అంతే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, దేవుడు పెట్టిన దీపం కనుక దేవుడి దీపం ఎప్పుడు మనం హెచ్చరిక చేస్తా ఉంటాం. ఎవరికైనా అన్యాయం చేసాం, వాడు అన్యాయం చేశావు అట్ట మనసు ఘోషించబట్టే కదా జక్కయ్య తట్టుకోలేక నాకు మనశ్శాంతి కావాలని యేసు ప్రభు దగ్గర పరిగెత్తాడు. హల్లెలూయా. ఎవడైనా మోసం చేసి దీన్ని మోసం చేయాలి.
ఉతికి ఆరేసు, ఉతికి 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 హల్లెలూయా. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, అవునా? వేసుకుంటే తడిచిపోతే, ఆరైతే ఎండిపోద్ది, ఒక 2 రోజులు పోతుంది, అవునా కాదు? వేస్తానంట తడిచిపోతాయి అంట, తీసి ఆరైతే ఎండిపోతాయి. ఎండింది కదా మళ్ళీ వేసుకుంటే తడిచిపోతాయి, తడిసిందని మళ్ళీ ఆరైతే ఒక వారం పోతాయి. ఇప్పుడు ఇవాళ బాగానే ఉండాలి, వచ్చే ఆదివారం వేసి అయిపోతాయి, అప్పుడు చెబుతాను అన్న. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరి, ఈ రోజున వాక్యం మన అందరి జీవితాల్లో ఎంత మంచి మాట్లాడండి. అందుకని వాళ్ళ సహోదరి దీనికి సమాధానం చెప్పాలి ఈరోజు. అందుకని వాళ్ళ దేవుని దగ్గరికి ఏం తీసుకొని రావాలో కూడా మనకు అర్థమవుతా ఉంది కనుక జాగ్రత్త పడదాం. 10వ అధ్యాయం 34 వచ్చిన లోకల్ సభ అక్కడే పేజీ అక్కడే 2 పేజీ 10వ అధ్యాయం 34 వచ్చిన. అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని తీసుకొని పోయి అతనిని పరామర్శించిన. హల్లెలూయా. ఎవరితను? ఒక సమరయుడు. ఎవరతను? ఒక సమరయుడు. ఏం చేశాడు అతను? మార్గ మధ్యంలో దొంగల చేత కొట్టబడి కొన ఊపిరి చేత ప్రాణం పోయే పరిస్థితుల్లో ఒక వ్యక్తి సహాయం చేశాడు. ఏం జరిగింది? ఆ ముందు వచ్చిన యాజకుడు లేవుడు చూతా వెళ్ళిపోయారు. అదే మార్గంలో వచ్చిన సమరయుడు జాలిపడి దగ్గరికి వచ్చి, చెప్పండి మాట, అందరు చెప్పండి. మంచి ఫుడ్ ఉంది, మళ్ళీ చెప్పండి. ఏం లేదు, మామూలు కూరలు, చికెన్ తినకూడదని మామూలు కూరలు పెట్టు. హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, దేవుని దగ్గరికి వచ్చే మనం అంటే ఏ లక్షణం మనలో ఉండాలంటే హోటల్ గిటేలు అర్పించవద్దు, జాలిపడే మనసు నీలో ఉండాలి. చెప్పండి, ఏ మనసు ఉండాలి? నువ్వు మందిరానికి వస్తున్నావు, ఎక్కడ ఏదన్నా ప్రమాదం జరిగి ఎవరైనా ఇబ్బందులు ఉండాలనుకో, ముందు ఆ పని చక్కబెట్టి ఈ పని తర్వాత చేద్దులే. ఒకవేళ నీ ఎదుట వస్తే, నీ ఎదురు కనపడితే, నా పూట టైం అవుతుంది, మా అయ్యగారని ఇక్కడ రావసరం, అక్కడ చేయవలసిన పని అది చేస్తే, అక్కడ జాలి పడగలిగితే, మన వల్ల ఏదైనా అవకాశం ఉంటే, సహాయం చేయవలసిన అవసరం ఏదైనా మన వల్ల ఉంటే, ముందు ఆ పనే మెరుగంటే ఈ పని కన్నా ఈ పని కన్నా ఈ పని కన్నా. అందుకని మదర్ తెరేసా అంటారు, ప్రార్థించే పెద్దవాళ్ళ కన్నా కొన్నిసార్లు సహాయం చేసే చేతులు నిన్న. హల్లెలూయా. అందుకని ఈరోజు సహోదరు కొన్ని సందర్భాలు ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి ఏమి దర్శించి దేవునికి మనం కనపడాలయ్యా అంటే, అట్లాంటి జాలిపడే మనసు మనలో ఉన్న రోజున అమ్మా ఖచ్చితంగా మన ప్రతి ప్రార్థన, ప్రతి నమస్కారము దేవుని సార్ మనం వచ్చి కూర్చొని అయ్యా అంటే నీకున్న ఆ మనసును బట్టి దేవునికి సహాయం చేసి పెడతాడు. హల్లెలూయా. ఇంట్లో కానీ, బయట కానీ, సంఘం కానీ, సమాజం కానీ, ఎక్కడైనా కానీ కాస్త జాలిపడే మనసు, కాస్త జాలిపడే మనసు, కాస్త దగ్గరికి వెళ్ళి పట్టించుకునే మనసు. ఏమిటా కష్టం? మన వల్ల ఏదైనా అవుద్దా? అయితే మన వల్ల చేద్దాం, లేకపోతే దాని తగ్గ వారికి అప్పచెబుతాం, లేకపోతే దేవునికి అప్పచెబుతాం. మన వల్ల కొన్ని కావు, ఎవరు చేయగలరు? కొన్ని దేవుడే చేస్తాడు. అందుకని ఎవరికి అప్పచెప్పాలా? కనీసం ఆ సంగతి తెలుసుకుని దేవుని కన్నా ఆ సమస్య మనం అప్పగించగలిగితే, అట్లాంటి జాలి కలిగిన మనసు మనలో ఉండగలిగితే ఖచ్చితమైన కార్యం దేవుడు చేయడానికి అవకాశం. హల్లెలూయా. అందుకని వాళ్ళ వాక్యం అన్న సహోదరుడా, అట్టి మనసు కలిగి దేవుని మనం దర్శిద్దాం. మీకు అర్థమవుతుంది అనుకోటి, అట్టి మనసు కలిగి ఎవరిని దర్శించాలి మనం? ఆ మనసు ఉంటే దేవుని దర్శించాలని సరిపోతామంటే సరిపోతాం. లోకంలో అయితే ఒక మాట, విగ్రహ సంబంధమైన ఏర్పాట్లో గుళ్ళు ఆడికి వెళ్ళాలి అంటే ఏమేమో తీసుకునే వాళ్ళ నైవేద్యాలు అర్పించాలి అక్కడ. ఇవాళ నేను చెప్పేవే గొప్ప నైవేద్యాలు అంటున్నాను. కనికరమే గొప్ప నైవేద్యం, జాలి కలిగి ఉండటమే గొప్ప నైవేద్యం, మాట వినటమే గొప్ప నైవేద్యం. మీకు అర్థమవుతుంది కదా? మాట వినటమే గొప్ప నైవేద్యం. అలాగే ఈరోజు సహోదర విరిగి నలిగిన మనసు కలిగి ఉండటమే గొప్ప నైవేద్యం. హల్లెలూయా. లోకంలో అయితే చక్కగా గారు, పరవాన్నము, ఇంకేంటి పెడతారు కదా, ఏంటది ఒక్కటి చెప్పలా, నేను ఒకటే తలకే. హల్లెలూయా. ఇప్పుడు నాకు రాకట్టి అంటున్నాను, మీరు నత్తోడు దొరికినట్టు ఉందన్నమాట. కాబట్టి సహోదరు నేనే గుర్తు చేసుకుని చెప్తే పోయే. కాబట్టి సహోదర ఇవన్నీ నైవేద్యాలుగా లోపం అనిపిస్తూ ఉంటారు. గాలు, పూలు, నైవేద్యం, పరమాన్నం, పాయసం లేదా దద్దోజనం రకరకాలుగా అనిపిస్తాను. నేను అంటాను మనకు ఆ పని కూడా దేవుడు చెప్పలేదు. లక్షణాలే నైవేద్యాలని నేను అంటాను. మీరేమంటారు? హల్లెలూయా. మంచి లక్షణాలే గొప్ప నైవేద్యం, మంచి లక్షణాలే గొప్ప నైవేద్యం. ఈ లక్షణాలు కలిగి మన జీవితాలు మనం ప్రవర్తించగలిగితే ఆయన ఎదురుకు రావడం మనం సరిపోతాం. వచ్చిన మనలో ఆ మనసు కలిగి ఉంటే చిన్న ప్రార్థన చేయ గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన ఎంత గొప్పగా ఉందనేది కాదు, బ్రతుకు ఎంత గొప్పగా ఉందనేది దేవుడు చూస్తాడు. ప్రార్థన కన్నా ప్రవర్తన బాగుండాలి, నా ప్రసంగాల కన్నా నా ప్రవర్తన బాగుండాలి. ప్రవర్తన దేవుడు చూసేది. బిహేవియర్ ఇస్ ముఖ్యంగా. ఏది ముఖ్యం? ప్రవర్తన ముఖ్యం. ప్రవర్తన ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మ జీవితాలు కొనసాగిద్దాం. మీకు అర్థమైంది ఏం కలిగి ఉండాలి? మనం జాలిపడే మనసు కలిగి ఉండాలి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. 13 కాగా విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో
శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. అందరూ చెప్పండి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అంటే అంత బుద్ధులు కలిగిన ఇది నాతో పాటు చెప్పండి అంటే చివరి ముక్క చెప్పేస్తాను, తొందరగా వెళ్దాం పదా. నేను అతను అట్టు చెబితే నేను మళ్ళీ వెనక్కి వెళ్తా. ఏమని వెళ్దామంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. చెప్పండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అందుకని నేను చెప్పింది చెప్పండి, ముందుకు వెళ్ళిపోయారు వెనక్కి రప్పిస్తాను. హల్లెలూయా. అందుకని వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, దేవుని దర్శించే మనలో ఏముండాలి? పుష్కలంగా ఉండాలి. మన దేవుడు ప్రేమ స్వరూపి. అంటే ఏ స్వరూపి. అందుకని ప్రేమ అనే లక్ష్యం మనలో ఉంటే అదే పెద్ద నైవేద్యం. దేవుడు కోరుకుంటుంది. అదే అందుకనే సహోదరు అంత ప్రేమించే దేవుడు కనుక ఈ రోజున ఏమి తీసుకునే దేవుడు మనం దర్శించాలంటే ప్రేమ కలిగిన మనసు మనలో ఉండాలా, ప్రేమతో నువ్వు నింపబడాలా. ఆ మనసు కలిగి మన దేవుని సంతానం ఉండగలిగారంట. ప్రభు అంటాడు చక్రమాట, మీకు తెలుసు కదా 13వ అధ్యాయంలో ప్రేమ ఎంత శ్రేష్టమైందో చెప్పాడు. భాషల వరాలు ఉన్నా, కృపా వరాలు ఉన్నా, జ్ఞానమంతా ఉన్నా. చెప్పండి, భాషల వరాలు ఉన్నా, దర్శన వరాలు ఉన్నా, కృపా వరాలు ఉన్నా, జ్ఞానమంతా నీకున్నా, ఇవన్నిటికి మించిందే ప్రేమ అంటాడు. హల్లెలూయా. ఇవన్నీ ఉండటం పొందుకోవడం తప్పని అంటలా దేవుడు. ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థం అంటున్నాడు ఆయన. చెప్పండి మాట. ప్రేమ లేకపోతే నీకు భాషల వరం ఉన్నా, ప్రవచన వరం ఉన్నా, దర్శన వరం ఉన్నా, జ్ఞానమంతా నువ్వు సంపాదించిన, గొప్ప గొప్ప ప్రసంగాలు నువ్వు చేయగలిగిన, ప్రేమ లేకపోతే వ్యర్థుడును అని బైబిల్ చదివిస్తాం. ప్రేమ లేకపోతే మనం ఎవరు? వ్యర్థులం అంట. అందుకని ఈ రోజున వాక్యం మన జీవితాల్లో కొండలను ప్రకిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం నీలో ఉన్న ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుండి అంటుంది వాక్యం. హల్లెలూయా. ఇక్కడ అందరిలో మన జీవితాలు ఏముండాలి చెప్పండి? అందరూ చెప్పండి. అందరూ ఆయన కుర్చీలో ఉన్నారు చెప్పండి, ఏముండాలా? హల్లెలూయా. అందుకని సహోదరు ఈ రోజున వాక్యం మన జీవితాల్లో ఆ లక్షణము, ప్రేమ అనే లక్షణం ఉంటే అదే గొప్ప నైవేద్యం దేవునికి ఈరోజు. కాబట్టి ఆ లక్ష్యం కలిగి మనం ముందుకెళ్దాం. మళ్ళీ దేవుడికి ఎందుకు వచ్చినాక కాస్త క్లారిఫై ఇచ్చి ఆ క్లారిఫికేషన్ ఏమంటాడంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడు గొప్ప అంటున్నాడు. అవే నిలబడతాయి అంటున్నాడు. ఏవి నిలబడతాయి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు నిలబడతాయి అంట. మళ్ళీ వీటిలో కూడా కొంచెం ఫిల్టర్ చేస్తే మరీ శ్రేష్టమైంది ప్రేమ అంటాడు. మరీ శ్రేష్టమైంది. అందుకని వాళ్ళ ఆ లక్ష్యం మనం కలిగి దేవుని దర్శిస్తారండి. రూపాయి ఖర్చు లేని పని కదండి. అమ్మా, వచ్చే నెల అందరూ కూడా కనీసం మనిషికి ఒకళ్ళు, వద్దులే కుటుంబానికి ఒకళ్ళు మంచి నాటుకోళ్ళు కొట్టురండి అన్నాను అనుకో, ఏం చెబుతాడని చూస్తున్నారు. ప్రతి ఒళ్ళు నాటుకోడు, మామూలు పేరు ఆకోళ్ళు కాదు, మంచి నాటుకోడు, దాదాపు 2 కేజీలు తగ్గకుండా మొత్తం అందరూ ఇంటికి ఒకరికి నాకు తెచ్చి ఇక్కడ ఇవ్వాలి, కుదరదు, దేవుడు నాతో చెప్పేశాడు అంతే అన్నాను అనుకోండి. కొందరేమో అయ్యగారు దేవుడు చెప్పాడంటే ఇచ్చారు. కొంతమంది ఏం చెప్పాడు, 2 కోళ్ళు నాటుకోడు ఇమ్మన్నాడా, ఏ 1500 అవుద్ది, ఏం చెప్పటం ఏంటో అయ్యగారు తీసుకోండి అయ్యగారు అని పెట్టి లోన్ మాత్రం లోన సహోదర రూపాయి ఖర్చు లేని పని కూడా చెప్పాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఈ రోజున కంటికి కనపడేవి, లోక సంబంధమైనవి కానివి దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. అవి దేవుడికి సంతోషాన్ని కలిగించేవంటండి. హల్లెలూయా. అందుకని కనికరం కలిగి ఉందాం, జాలి కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, మాట వినేవారిగా ఉందాం, విరిగిన మనసు కలిగి ఉందాం. ఇవి అంట ఈ లక్షణాలు అన్నట్టు దేవుడికి ఇష్టం. ఇవన్నీ మనం కలిగి ఉండగలిగితే అంతకన్నా ధన్యత లేదని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. చెప్పండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఆత్మ విషయమై ఏం కలిగి ఉండాలా? దీనత్వం కలిగి ఉండాలా? దీనత్వమే ఒక పెద్ద నైవేద్యం. దీనత్వమే లేఖనాలు మీకు తెలుసు. ఎవడు దీనుడై అని ఉంది బైబిల్.
ఎవడు దీనుడై దేవుని సన్నిధిలో వణుకుచుండునో వారికి దేవుని కృప ఉంటుందంటే. హల్లెలూయా. సహోదరి సహోదరి, వాళ్ళ వాక్యం మన అందరి జీవితాల్లో లేఖనం సెలవిస్తున్న మాట. ఇవాళ ఆత్మ విషయమై, దేని విషయంలో ధ్యానత్వం? ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము రేపు వాడిదంటాడు. పరలోక రాజ్యము. అందుకని ఇవాళ దేవుని దర్శించడానికి వచ్చిన మనము, దేవుని పని చేయడానికి వచ్చిన మనం ఏ లక్ష్యం కలిగి ఉండాలంటే 100% అది ఆ లక్ష్యం కలిగి ఉండాలి. దీనత్వమే దేవుని కోరుకుంటారు. లేఖనాలు మీకు తెలుసు కదా, దైగల వారి ఆయన కూడా దీనత్వం చూపిస్తే రేపు మన మీద కూడా దేవుడు ఆకాడు. హల్లెలూయా. ఒకసారి అటు వెళ్ళి వస్తాను, ఇటు వెళ్తావు ఏంటి అంటారు, అటు వెళ్ళి వస్తాను. ధనవంతుడు జీవితకాలం అంతా ఆ దయ, ఆ జాలి, ఆ ప్రేమ, ఆ కనికరం ఏమీ చూపించలేకపోయాడు లాజరు విషయం. ఇవాళ తాను నరకంలో పాతాళంలో పడి నరకయాత్ర పడుతున్నప్పుడు లాజరు గుర్తొచ్చాడు, పేరు గుర్తొచ్చింది, లాజరు అన్ని పంపించమంటాడు. నేను ఒక మాట అంటాను, చెప్పండి, వాళ్ళ సమయం అవకాశం ఉన్నప్పుడు మనం కూడా జాలి, ప్రేమ, కనికరం చూపించకపోతే లేకపోతే మనకు వస్తాయా? 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 ఇవాళ అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఏం విత్తుతావు ఆ పంటకు వస్తావు కనుక. నువ్వు బతుకున్నప్పుడు లాజరు కాస్త మంచి చోటు చూస్తే నీకు ఆ పరిస్థితి వచ్చేది కాదేమో. దేవుని కాదు, కాస్త దేవుని పని చేసి కాస్త మరి లాజరు కాస్త పేద సాధన గౌరవించి ఆ విధంగా నీ ఇంటి వాకిడి పడుకున్న అతనికి ఏదైనా మంచి చెడు చూస్తే ఇవాళ నువ్వు కనికరపడి ఉంటే నీతి మీద దేవుడు కనికరపడేవాడేమో. ఏమో ఏమో. హల్లెలూయా. అందుకనే సమయం అవకాశం ఉండగానే ఈ లోపల మనం ఉండగానే కాస్త ప్రేమ చూపించడం, జాలి పట్టడం, దేవత్వం కలిగి ఉండడం, కనికర పట్టడం, ఏదో మన వల్ల ఎవరైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ చేయటం. ఆ సమరుడు చేశాడు కదా, చేశాడు లేదా? జాలి పట్టాడు లేదా? దగ్గరికి వచ్చాడు లేదా? ద్రాక్షారసం నూనె పోసాడు లేదా? గాయాలు కట్టాడు లేదా? బడి మీద ఎక్కించుకున్నాడు లేదా? పూటకం అనేది తిప్పాడు లేదా? ఆ డబ్బులు ఇచ్చాడు లేదా? పరామర్శించాడు లేదా? అందరూ అన్నిటి అంటారు, ఇంకేమన్నా? హల్లెలూయా. సహోదరి సోదరు, మన జీవితాల్లో కూడా సమయ సందర్భాన్ని బట్టి అట్లాంటి పనులు మనం కూడా చేయగలిగితేనంట ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం వస్తుంది. నేను అంటాను, అటువంటి యాతనలో అయితే గ్యారంటీ మనం పడం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, అది యాతన, ఇది నెమ్మది. లాజరు నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు, ధనవంతుడు యాత్ర పడుతున్నాడు. కారణం ఈ లక్షణాలు ఏమి అతనిలో ధనవంతుడు లేవు. ఆ లక్షణాలన్నీ పుష్కలంగా లాజర్లో ఉండే. హల్లెలూయా. జాలి ఉంది, నెమ్మది ఉంది, నిబ్బరం ఉంది, అవునా కదా, ప్రేమ ఉంది. ఏనాడు తన ఇంటి పక్కన బహుగా సుఖపడి రోజు తిరుగుతున్న ధనవంతుడు ఏనాడు కించిత్ మాటల్లో అన్నాడా? తిట్టాడా? విమర్శించాడా? ఆకలి మంటతో అట్టాగి కూర్చున్నాడు, దొరికితే తిందాం అనుకున్నాడు, లేకపోతే అట్టాగపడి ఉన్నాడు. కురుపుల చేత శరీరం అంతా క్షీణించిపోయినా ఎక్కడ తన జీవితంలో ఒక ఆలోచన దాని. సహోదరి సహోదరి, ఈ రోజున వాక్యం మన జీవితాల్లో ఇట్లా లక్షణాలు మనం కలిగి ఉంటాం. కీర్తన 116 అధ్యాయం 12వ వచనం. కీర్తన 116 అధ్యాయం 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటిని బట్టి నేను ఆయనకు ఏమి చెల్లింతును. బాగా వినండి అందరూ కూడా. యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటిని బట్టి, అన్నా కొన్నా ఎన్ని చేశాడు ఈ రోజున. నేను అందుకే అన్నాను, ఈ లోక సంబంధమైన బలులు దేవుడు కోరుకోవటంలా. బలుల కాలం పోయింది. వాళ్ళ దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటాడు ఇప్పుడు దాన్ని నేను మీతో చెప్పాను. ఇంకొక మాట నేను ముగిస్తున్నాను, మనందరి కోసం కూడా ఆయనే బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. అందుకని ఆ బలులు పోయినాయి. తనను తానే మన కోసం బలిగా అర్పించబడ్డాడు. మన కోసం వెరవబడ్డాడు ఆయన, మన కోసం నలగొట్టబడ్డాడు ఆయన, మన కొరకు రక్తం చిందించాడు ఆయన. ఆ నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తం మన అందరి కోసం కూడా ఆయన చిందించి మన కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడని వాళ్ళు ఆయనే వెరగొట్టబడ్డాడు కనుక మనం ఏంటిని నరకొట్టవసరం. మనం ఏంటిని ఏ మెడను మనం నరకవసరం. మన కొరకు ఆయన నరకబడ్డాడు, మన కొరకు ఆయన విరవబడ్డాడు, మన కొరకు ఈ రోజున ప్రాణత్యాగమైన చేయబడ్డాడు. అందుకని సువార్తలోకి వచ్చినాక అంటాడు చక్కని మాట, మనందరి కోసం తానే బలిగా, తానే వాళ్ళ ఆయనే మన కోసం బలిగా అర్పించబడ్డాడు కనుక ఏ బలులు లేవు. ఆ ప్రభును మన కోసం బలి అయిపోయినా ఆ ప్రభును కళ్ళ ముందు పెట్టుకొని ఆయన శరీరం, రక్తం కాసేపు నాకు మనం పాల్గొంటున్నాం. ఎల్లప్పుడూ ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకొని విశ్వాసంతో ఆయన తట్టు మనం చూసి వెంబడించగలిగే సరిపోతే వాళ్ళు అంతకన్నా దేవునికి మనం ఇచ్చే శ్రేష్టమైన బలి మరొకటి లేదంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా జీవితకాలం అంతా ఏం చేయాలి చెప్పనా? దేవుడు మనకు చేసిన అనేకమైన ఉపకారమే కదా. ఉపకారాలు బట్టి రోజున చెప్పండి ఏం చేయాలంట? నేను ఆయనకి ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. హల్లెలూయా. రక్షణ పాత్రను చేతపట్టుకొని చెప్పండి, మనందరం ఏం పట్టుకోవాలా? ఏమిచ్చాడు మనందరికీ? రక్షణ ఇచ్చాడు. ఆ పాత్రను చేతపట్టుకొని జీవితకాలం అంతా దేవాది దేవునికి ప్రార్థన చేస్తే సరిపోదు. చెప్పండి ఏం చేయాలా? ప్రార్థన చేసేటప్పుడు ఏ లక్షణాలు ఉండాలంటే ఇందాక ఉండవలసిన కనికరము, ప్రేమ, జాలి, అవునా కదా, విరిగిన వీళ్ళ మనసు, మాట వినే మనసు, ఇవన్నీ మనలో ఉన్న రోజున దేవునికి ఖచ్చితంగా మనం సరిపోతాం. ఇట్లాంటి బలులు దేవునికి ఇష్టమైన బలు, ఇవి దేవునికి సంతోషం కలిగించేవి. అందుకనే మరి చక్కని మాట అక్కడికి వచ్చిన ముందుకు అంటాడు 17వ వచనంలో కూడా, అయా నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించేదను, యెహోవా నామంలో నీకు నేను ప్రార్థన చేసేదను. హల్లెలూయా. చివరికి మనం ఏం చేయాలంటే జీవితకాలం అంతానంట చెప్పండి
జీవితకాలం అంతా ఆయన చేసిన అనేకమైన ఉపకారాలను గుర్తు చేసుకొని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతే పెద్ద నైవేద్యం అంట ముగింపులు. అవునా కదా? కృతజ్ఞతే పెద్ద నైవేద్యం. ఎవరికి? మన దేవునికి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా దేవునికి ఇష్టమైన నైవేద్యాలు, దేవుడు కోరుకుంటున్న నైవేద్యాలు. కృతజ్ఞత దేవునికి ఇష్టమైన నైవేద్యం, అది సంతోషం కలిగించేదంటే. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి విషయాన్ని బట్టి ఏ కష్టమున్నా ప్రార్థన చేసుకోవడం, మరి మేలు జరిగిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునికి చక్కగా చేతులు జోడించి అయ్యా నీకు వందనాలు ప్రభా, థ్యాంక్స్ నాయనా అని కృతజ్ఞత మనం చెల్లించగలిగితే నిజంగా ఆ గంట దేవునికి సంతోషం కలిగించింది. ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కూడా పై కనపడేవి కాదు. అవునా కదా? పైకి కనపడేవి కాదు. ఇవన్నీ కూడా మనలో క్రైస్తవుల్లో దేవుని బిడ్డలు విశ్వాసంలో ఉండవలసిన ఈ లక్షణాలను చేతపట్టుకొని ఇవన్నీ కలిగి దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం ఉండగలిగితే అవే దేవునికి ఇష్టమైన బలులని లేఖనాలు కోరుకుంటాం. అందుకని మేకా గ్రంథాలు అంటాడు, అమ్మా మరి ఏదో ఇస్తే దేవునికి సంతోషం కాదు, దేవునికి సంతోషం కలిగించేవి దేవునికి ఇష్టమైన దేవుడికి అర్పిద్దాం. సదాకాలం మన దేవుడు మనకి నీవు చేసిన
సహోదరి సహోదరు ఇవన్నీ కూడా వాక్యం మనం చక్కగా విన్నా కనుక దేవునికి సంతోషం కలిగించేవి, దేవుడు మన దగ్గర కోరుకుంటున్నవి, కంటికి కనబడిన శ్రేష్టమైన లక్షణాలు కలిగి విరిగి నలిగిన మనసుతో ప్రేమ, జాలి, దయ కలిగి, కనికరం కలిగి ఆయన మాట వింటూ ఈ లక్షణాలతో దేవుని దర్శిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉండరు కాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. చిన్న ప్రార్థన, అందరూ చేయించిన ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడానికి వందనాలు, మహాగణుడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు.